ప్రియమైన బిడ్డలారా, సహోదరరా, ఇందులో సత్యాన్ని తెలుసుకోండి. జ్ఞానములారా, నా మాట ఆలకించండి, వినండి. ఇందులోను ఏబు 34 మొదట చూడగలితే అక్కడ మాట ఉందండి. అప్పుడు ఏలీయహు మరల ఇలాగా చెప్పసాగను, జ్ఞానములారా నా మాట వినండి, అనుభవించులారా నాకు చెవి ఎక్కడి. అంగిలి ఆహారము ఋషి చూసినట్లు చెవి మాట మనులకు పరీక్షించము. అంటే అంగిలి ఆహారం ఋషి చూసినట్లు నాగమైనదో విచారించండి, చూద్దాం రండి. మేలనైదో మనమంతటా మనమే విచారించు తెలిసి కొందాం రండి. అంటే మేలైందని న్యాయమా మేలైందా అని విచారించుకోవాలి. నేను నీతిమంతుడును కనుక దేవుడు నా పట్ల న్యాయము తప్పను. న్యాయమంతుడైన ఉన్నడు నేను అబద్ధునికాడుగా ఎంచబడుతున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మన జాతినికి గాయములు కలిగిని ఏబు అనుస్తున్నాడు. ఏబు వంటి వాడు మానవుడు ఎవడున్నాడండి? ఎవరు లేడు. అతడు మంచి నీళ్ళు వలె తిరస్కారముకు పానమును చేస్తున్నాడు. మంచి నీళ్ళు తిరస్కారముకు పానము చేస్తున్నాడు. అతడు చెడితనము చేయని వారి చెలికాడేవాడు. భక్తిహీనులకు సహవాసి అనను. నరులకు దేవునికి సహవాసం చేయట వారికి కేమాత్రమునకు ప్రయోజకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. విజ్ఞానముతో లేక దేవుడు అంటున్నాడు, ఆలకించండి. దేవుడు న్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడుకు దురాశములు చేయుటకు అసంభవము. నరుల క్రియలకు తగ్గట్లుగా ఫలమనుముకు ఆయన వారికి ఇచ్చుతును. అందరికీ వారి వారి మార్గాలు బట్టి, ఎవరికండి? అందరికీ వారి వారి మార్గాలు బట్టి వారికి ఫలం ఇస్తాడు. ప్రభు అంటున్నాడు, విజ్ఞానము కలిగిన మనుషులారా మీరు అందరికీ మార్గములో ప్రతిఫలిస్తున్నాడు. దేవుడు ఏమాత్రం దురాశలు చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పుతాడు. ఎవడైనా భూమిని ఆయన అప్పగించిన పెట్టినా, ఎవడైనకు తన సర్వ భారమునకు అప్పగించిన ఆయన తన మనసును తన మీదనే ఉంచుకొను ఎడల, తన న్యాయ విశ్వాసము తన ఎద్దట తిరిగి తీసుకుని ఎడల శరీరందరకు ఏకముగా నశిస్తారు, నరులకు మనకు దూలులై పోతారు. కావున దీని విని ఏహించము, నా మాట ఆలకించమన్నట్టు. న్యాయమును దోషించే వారికి లోకములకు చేయనా, న్యాయం సంపస్తుములకు దేని వారి మీదక నేరము మోపుదనా. నీవు పలికిన వారి వాడిని రాజుతో నేను మీ దుష్టులకి ప్రధానులతో అయినకు అనవచ్చనా. రాజుని ఎడల మన పక్షపాతమునకు సూపమనితోను బీదుల కన్నా ధనము కావారి కన్నా ఎక్కువగా చూడని వారికి తోను అలాగా పలుకునా. వారందరూ ఆయన సన్మానించిన వారు కారా? వారి విషయములకు చనిపోదురు. మధ్యరాత్రి ప్రజలకు కొల్ల ఉందరు, నాశమగుదరు. బలవంతములకు దైవకముగా కోనుకుపోవుతారు. ఆయన దృష్టికి నరులు మార్గాల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారికి నడకలను కనిపెట్టిస్తున్నాడు. దుష్టి క్రియలకు చూసిన వారికి దావుకున్నట్టుకు చీకటైనకు మరణకాంతనికు లేదు. ఒక న్యాయమునకు విధిములైన రాకముందు బహుకాలముకు అతనికి విచార చేయుటక దేవునికి అహక్యమే లేదు. విచార లేకుండానే బలవంతునకు ఆయన నిర్మాణములకు చేస్తున్నాడు. వారి స్థానము ఇతరులకు నియమిస్తున్నాడు. వారి క్రియలకు ఆయన చేసుకున్నాడు. రాత్రి యందు ఆయన నాశమును కలగజేయక వారు నలగొట్టుతారు. దుష్టులకు బలహీనతలు గాని వారికి శిక్షిస్తారు. ఏలనగా వారు ఆయన అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలు దేనికైనా లక్షణ పెట్టకపోతరి. బీదులకు మొరను ఆయన ఎద్దకు వచ్చుతున్నాడు. బీదులు ఎక్కడ నుంటే ఆయన ఎద్దకు వస్తున్నాడు. చేసరి
దీనులకు మొర ఆయనకు వినబడట్లు చేస్తారు. ఆయన సమాధానకర్తగా ఉండాలంట. సమాధానకర్త కలగజేసే శిక్ష విధింప కలుగున్నాడు. సమాధానకర్తగా ఉంటే నీ శిక్షణకి మరి ఆయన భరిస్తే నీకు శిక్ష తప్పిస్తాడు. మనం సమాధానకర్తగా ఉండాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, అది అనేకుల గూర్చిదైనా ఒకటి, ఒకటి గూర్చినదైనా ఒకటి, ఏదైనా గూర్చినా ఒకటే, ఒకటి గూర్చినా ఒకటి. భక్తిహీనులకు రాజ్య పరిపాలన చేయకున్నట్లు, వారు ప్రజలకు సిక్కించుకున్నట్లు బలవంతులకు ఆయన నిర్మాణం చేస్తున్నాడు. నేను అంటే నేను శిక్ష నొందిని నేను ఇంకా పాపమును చెయ్యను అంటే పాపం చేయకూడదు. పాపమును చేయకుంటే శిక్ష తప్పిస్తాడు. నాకు తెలివి దానిని నాకు నేర్పము. తెలివి లేక ఎంతమంది బాధపడతారు. తెలివి నేర్పము. నేను దురాశములకు చేసినట్లు ఎడల ఇంకను చెయ్యనని దేవునికి చెప్పక నీకిష్టము వచ్చినట్లు అంటే మనకిష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారము చెయ్యనా లేని నెల నువ్వు ఉందువా. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆయన ప్రతీకారము చేసిన ఎడల నువ్వు ఉందువా. నేను కాదు, నేను ఇచ్చే నిశ్చయమైన కనుక నీవు ఎరిగి దానికి పలుకము. దేని నిశ్చయముగా నీ ఫలిస్తున్నాడో దానికి నువ్వు పలికే మాట ప్రార్థనతో పలకాలవను. ప్రియమెట్లరా, ఈ మోసు గలవారు జ్ఞానము కలిగి నా మాట ఇనువారు నీతోనే ఇలాగ పలుకుదును. ఏబు తెలివి మాలిన మాట్లాడుతున్నాడు. అతని మాటలకు బుద్ధిహీనమైనవి. దుష్టులమైన ఏబు ప్రత్యక్షముగా ఇచ్చినందున అతడుకు తురమట్టుకు శోధింపబడిన నేనెంతో కోరుస్తున్నాను. ఏబు శోధింపబడ్డాడు. అతడు తన పాపములు తోడుగా ద్రోహము కూర్చుకున్నాడు. మనం ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కానీ మాటల పెంచుతున్నాం. మరియు యెహోవాను అంటే ఏలియా ఎలాగా ప్రత్యక్షం ఇచ్చాడు అలాగే నేను పాపము చేసినలా నాకు కలిగిన లాభము కన్నా నా నీతిని వలన నాకు కలిగిన లాభం ఏమి, అది నీకు ప్రయోజనం ఏది అంటే నేను చేసిన పాపంలో కలిగిన లాభం ఏది. నువ్వు పాపం చేస్తాం, లాభం ఏది? నీ కనుల నీతినికి నాకు కలిగిన లాభం ఏది? నీతిని ఎంచబడాలి, పాపము ఎంచబడతాం. ఎందుకంటే ఆ పాపము ఆ ఒక్కరోజే నీకు సంతోషం వచ్చు, లాభం ఉండదు. కానీ నీతిని పోగొట్టకూడదు. నీవు చెప్పుస్తున్నావే ఇది న్యాయమేనా, నీకు తోచిన న్యాయము తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. ప్రభు అంటున్నాడు ఇది న్యాయమేనా, నీకు తోచిన దేవుడు నీకన్నా నీతిని ఎక్కువగా నీవు అనుకొని ఉన్నావా? ఎక్కువ నీతిని నువ్వు కనిపెడుతున్నావా? నువ్వు అనుకున్నావా? నీతో కూడున్న నీ సహవాసముతోనే నేను వాదనమాయను అంటే నీతో కూడి ఉన్న సహవాసముతోనే నేను కోరను. ఆకాశం వైపు నిదాదించి చూడుము. ఆకవైపు చూడు, ఆకాశముల వైపు చూడు. అవి తెల్ల ఉంటాయి, మబ్బులు ఎలా ఉంటాయండి? దానికన్నా ఉన్నతమైన ఆకాశ విశాలమైన చూడుము. నీవు పాపములు చేసినలా ఆయన నీవేమైనా చేసిదవా? నీ అతిక్రమలకు విస్తరించి ఆయన నీకేమైనా చేసిదవా అంటున్నాడు. నీవు నీతిమంతుడు ఆయన నీకేమైనా ఇస్తున్నావా? ప్రియమిత్రులారా, మనం దేవుని యందు విశ్వాసిస్తున్నాం. ఆయన నీ చేత ఏమైనా పొందవా? నీ వంటి మనుషులు నీ చెడుతరములకు ఫలమును చెందవా? నరులకు గాని నీ నీతిని ఫలము చెందుము. అనేకులు బలత్కారం చేసిన వల్ల జనములు కేకలు చేదువు. నువ్వు బలవంతములకు భుజ బలములకు భయపడి సహకారకైన కేకలకు వేదురు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేమింపగా భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించును. ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును కలుగజేసాను. ఆకాశ పక్షుల కంటే జ్ఞానమును మనుషులకు ఎక్కువ చేశాడు. ఆకాశ పక్షులు కష్టపడతాయి ఆహారం కోసం. ఈ రోజుల్లో మనుషులు కూడా కష్టపడతలా. ఎందుకనక దేవుని ఎరిగినట్లేదు. తిరిమెట్లరా తెలియజేస్తాను. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన కుందము వాడవలేడు. దేవుడు నన్ను సృష్టించాడు అని అనుకుంట్లా.
పాపరోధ జీవితాన్ని అలవాటు పడిపోయి ఏం చేస్తారండి, దేవుడు సృష్టించాడు కానీ అనుకుంటా ఎవడు లేడు కాక వారు దుష్టులు మనుషులకు గర్వం బట్టి మొరపెట్టుదురు. గర్వం, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము. గర్వం ఏం చేస్తారంటే నశించిపోతారు. గర్వం పనిచేయదు. నువ్వు కోపడు కానీ పాపం చేయకు. అప్పుడే కోపడి అప్పుడే వదిలేయి, అప్పుడే క్షమించే. కానీ ఆయన ప్రత్యక్షంగా నిచ్చలేదు. నిశ్చయముగా దేవుడు నిర్గతమైన మాటలు చెవిని పెట్టము. సర్వశక్తులకు వాటికి లక్షణ పెట్టము. ఆయన చూడలేరు. నేను నీవు చెప్పిన వాక్యములకు ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నిమిత్తమును నువ్వు కనిపెట్టు. ఆయన నిమిత్తం కనిపెట్టి దురాత్మలకు ఆయన గూర్చి పొందికము. నిహేతువులక ఏబు మాట్లాడుతున్నాడు, తెలివి లేకని ఏ మాటలకు విస్తరించేస్తున్నాడు. ప్రియమిట్లరా, దేవుడు మాట్లాడిని ఏబుతో మాట్లాడు. ఏబు ఎంత నీతిమంతుడు, యథార్థవంతుడు. మరి ఎన్ని సోదరులు వచ్చినా ఏబు గారికి ఏబు ఎంతో స్వస్థతమైంది. ఏబు గారు మహా వంటి జ్ఞానము గలవాడు. నీతిని పోగొట్టగలేదు. నీతి యథార్థమున్నాడు. అలాంటి జ్ఞానము గలవాడు ఒక ఏబుగే దక్కింది. ఏబు 200 ఆశ్రయించబడ్డాడు. మనం ఏబులాగా జీవిస్తామా? అయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, ఏబు గారి జీవితంలో మాకు ఇచ్చినట్లుగా దర్శించండి. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. అనేక బిడ్డల ప్రభా సాక్షి వాడుకొని సహాయం తెచ్చండి ప్రభా. ప్రేమ గల తండ్రి, అయా ప్రతి కుటుంబంలో దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నాం. నీతి యథార్థం ఉన్నట్లుగా అనుసరించి గొప్ప మేలు చేయండి. అయా ప్రార్థనలు ఎవరో పాల్పంచుకుంటారో వాళ్ళందరూ ప్రభావ మహిమ ఘనత ప్రభావముల కార్యములు దైత్యమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయండి.